వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనకి మ్యాట్రిసెస్లో 3A ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇది ప్రాబ్లం నెంబర్ ఎక్సర్సైజ్ 3Bలో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, పాసిబుల్ అయ్యే ప్రాబ్లమ్స్ని మనల్ని చెక్ చేయమంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే -1 4 2 5 1 3. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది -1 4 2 ఇది రోస్లో కాదండి, కాలమ్స్లో ఉంది. 5 1 3. ఇప్పుడు మనము మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయండి? ఒకటే రో ఉంది. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. అదేవిధంగా ఇందులో ఏ విధంగా ఉన్నాయండి? 1 2 3 రోస్ ఉన్నాయి, 1 కాలం అనేసి ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా మనము మల్టిప్లై చేయాలి అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఉంది కదండి, దాంతో ఫస్ట్ రోని ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, ఫస్ట్ కాలం సెకండ్ కాలం, ఆ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఈ రోస్ తోటి ఈ కాలం మొత్తాన్ని మనము యాడ్ చేసుకుంటూ చేయాలి. -1 into 5 -1 into 5 ప్లస్ చేస్తామండి. ఫస్ట్ రోలో ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ -1 into 5 + 5. నెక్స్ట్ 4 into 1 + 2 into 3. అర్థమైందా అండి? ఫస్ట్ రో తోటి కాలంని చేయాలి, మధ్యలో ప్లస్లతోటి చేసుకుంటూ చేయాలి. -1 into 5 + 4 into 1 2 into 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -5 + 4 + 6. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 6 + 4 ఎంత? 10. 10 - 5 5. ఇదేనండి మనకు కావాల్సిన ఆన్సర్. ఏంటి అంటే -1 4 2 5 1 3. ఫస్ట్ రో తోటి కాలం మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ చేయాలి. -1 into 5 + 5 4 into 1 నెక్స్ట్ 2 + 3. -1 into 5 -5 + 4 2 into 3 6. 6 + 4 ఎంత? 10. 10 - 5 ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 2 1 4 6 -2 3 1 2 1. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పానండి? ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం, అంతే కదా. ఇప్పుడు అదే విధంగా 2 into 1 + 1 into 2 నెక్స్ట్ 4 into 1. నెక్స్ట్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో తోటి కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ రో తోటి మళ్ళీ కాలం, అంటే 6 into 1 + -2 into 2 + 3 into 1. అర్థమైందా అండి? ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం చేసాము, అయిపోయిన తర్వాత సెకండ్ రో తోటి మళ్ళీ కాలం చేసాము. 2 into 1 + 1 into 2 4 into 1. నెక్స్ట్ 6 into 1 -2 into +2 3 into 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 into 1 2 1 into 2 2 + 4 into 1 4. నెక్స్ట్ 6 - into -2 2s 4 + 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 + 2 6 6 + 2 8. 6 + 2 ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ 6 + 3 9 5 8 5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 -2 1 6 నెక్స్ట్ 4 -1 2 5. ఇప్పుడు ఇదే విధంగా అండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 3 into 4 + -2 into 2. అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం, అంటే 3 into -1 + -2 into 5. అర్థమైందా అండి? ఫస్ట్ దీంతో ఈ కాలం చేసా, అంటే 3 into 4 3 into -2 into 2. అదేవిధంగా నెక్స్ట్ కాలం 3 into -1 -2 into 5. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ రో 1 into 4 + 6 into
2. అదేవిధంగా 1 into -1 plus 6 into 5 is equal to ఏమవుతుంది 3 4s are 12 minus into minus minus 2 2s are 4 next -3 -10 next 4 into 1 4 plus 6 2s are 12 -1 6 5s are 30 is equal to ఇప్పుడు ఇది ఏమవుతుంది 12 -4 ఎంత 8 -3 -10 -13 12 plus 4 16 30 -1 29 అర్థమైందా అండి ఫస్ట్ దీంతో ఇది కాలం చేసాము నెక్స్ట్ ఇదే దాంతో ఈ కాలము నెక్స్ట్ కింద రోస్ కాలమ్స్ నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4 3 4 9 0 -1 5 2 6 12 అదే విధంగా 13 -2 0 0 4 1 ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేసినప్పుడు ఫస్ట్ రోస్ ని మనం ఏ విధంగా రోస్ అంటే 1 2 3 కాబట్టి 3 ఇంటూ కాలమ్స్ ఎన్ని 3 అదే విధంగా సెకండ్ మ్యాట్రిసెస్ లో 2 రోస్ ఉన్నాయి 3 కాలమ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో కాలమ్స్ అనేవి రోస్ తోటి ఈక్వల్ ఉంటాయి కాలమ్స్ ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఉన్న కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్లో ఉన్న రోస్కి ఈక్వల్ అవుతే మాత్రమే మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది లేకపోతే కాదు ఎందుకు అని అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 రోస్ రాసుకున్నాం నెక్స్ట్ 3 కాలమ్స్ ఉన్నాయి ఆ సెకండ్ మ్యాట్రిసెస్లో 1 2 రోస్ ఉన్నాయి కదా 2 కాలమ్ అంటే ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఉన్న కాలమ్స్ అంటే 3 సెకండ్ మ్యాట్రిసెస్లో ఉన్న రోస్ సమానంగా ఉంటే అంటే 3 3 ఉంటే మాత్రమే పాసిబుల్ అవుతుంది లేకపోతే కాదు అంటే ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఏంటిది నాట్ పాసిబుల్ ఇక్కడ ఏ విధంగా రాసుకోవాలి అని అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ 3 అదే విధంగా నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ సెకండ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇందులో ఇది సమానంగా ఉండాలి అని చెప్పాను కాబట్టి లేదు కాబట్టి మ్యాట్రిక్స్ అనేది నాట్ పాసిబుల్ దేర్ఫోర్ హియర్ నంబర్ ఆఫ్ కాలమ్స్ in first matrix equal to number of rows in second matrix అర్థమైంది కదండి ఏం స్టెప్ రాసానో ఇందులో రోస్ ఇందులో కాలమ్స్ ఇందులో రోస్ తోటి ఈక్వల్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది లేకపోతే కాదు దేర్ఫోర్ మ్యాట్రిక్స్ multiplication is not possible. Next problem number 5 -1 2 1 next అదే విధంగా 2 1 4 6 -2 3 ఇది కూడా పాసిబుల్ అవుతుందా కాదా మనని చెక్ చేయమని చెప్పారు కదా ఫస్టే ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయండి 3 ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 ఇదే విధంగా ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి 2 కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఇందులో ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ కి ఈక్వల్ కావాలి కదా ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవ్వదు సేమ్ ఇంతకు ముందు ఏం రాసామో అదే నంబర్ ఆఫ్ కాలమ్స్ in a first matrix is equal to columns 1 next number of rows in a second matrix 2 therefore matrix multiplication is not possible ఇందులో కాలం 1 ఉంది ఇందులో 2 ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది నాట్ పాసిబుల్ అనేది అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 6
ఇక్కడ ఏమి ఇచ్చారండి 1 - 1. ఇందులో ఫస్ట్ ఒకసారి రోస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఇందులో పాసిబుల్ అవుతుందా కాదా ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి 2. నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 2. అదేవిధంగా ఇందులో 2 రోస్ ఉన్నాయి 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్ ఈక్వల్ కాబట్టి ఈ ప్రాబ్లం అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేస్తాం? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 × 1 ప్లస్ -1 × 1. అదేవిధంగా 1 × ఫస్ట్ రో సెకండ్ కాలం 1 × 1 నెక్స్ట్ -1 × 1. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ కాలం ఫస్ట్ రో అయిపోయింది కాబట్టి సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × 1 ప్లస్ 1 × 1. అదేవిధంగా -1 × 1 నెక్స్ట్ ప్లస్ 1 × 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 - 1 నెక్స్ట్ 1 - 1 -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ +1 - 1 ఎంత? 0. నెక్స్ట్ 1 1 0 నెక్స్ట్ 0 0. మనకి ఏమి ఇచ్చారు? ఇందులో ఫస్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి 2 కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2. ఇప్పుడు ఇందులో రోస్ ఇందులో ఫస్ట్ కాలంలో ఫస్ట్ మ్యాట్రిసెస్లో కాలమ్స్ సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి ప్రాబ్లం పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం అదేవిధంగా మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 0C- ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా 1 2 3 రోస్ ఉన్నాయి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం కూడా పాసిబుల్ అనేది అవుతుంది. ఫస్ట్ మ్యాట్రిసెస్ ఫస్ట్ కాలం అంటే 0 × A² ప్లస్ C × AB ప్లస్ -B × AC. నెక్స్ట్ అదేవిధంగా 0 × ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో సెకండ్ కాలం 0 × AB ప్లస్ C × B² ప్లస్ -B × BC. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో లాస్ట్ కాలం 0 × AC ప్లస్ C × BC ప్లస్ -B × C². నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే -C × AB ప్లస్ -C × A² నెక్స్ట్ 0 × AB ప్లస్ A × AC. నెక్స్ట్ -C × AB ప్లస్ 0 × B² ప్లస్ -A × BC. అదేవిధంగా -C × AC నెక్స్ట్ 0 × BC ప్లస్ A × C². నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ B × A² మైనస్ A × AC ప్లస్ 0 × AB AC. నెక్స్ట్ అదేవిధంగా B × AB మైనస్ A × B² ప్లస్ 0 × BC. నెక్స్ట్ అదేవిధంగా B × AC మైనస్ A × BC ప్లస్ 0 × C². ఇప్పుడు ఇవన్నిటి చేస్తే 0 × A² 0 ప్లస్ ABC A × B AB ABC అవుతుంది మైనస్ ABC. నెక్స్ట్ అదేవిధంగా 0 × AB అంటే 0 ప్లస్ CB². నెక్స్ట్ మైనస్ B × B B² C. నెక్స్ట్ అదేవిధంగా 0 × AC అంటే 0 C × BC అంటే C²B మైనస్ C²B. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ CA² ఇది 0 అవుతుంది. నెక్స్ట్ A² C. అదేవిధంగా మైనస్ ABC 0 మైనస్ ABC. ఇది ప్లస్ ABC. నెక్స్ట్ 0 ప్లస్ 0 ఇది C A²
సి అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ సి ప్లస్ 0 ప్లస్ ఏసీ స్క్వేర్. ఇక్కడ సి కదండి, సి ఇంటూ సి సి స్క్వేర్, సి ఇంటూ సి స్క్వేర్ ఏ. నెక్స్ట్ లాస్ట్ బి ఇంటూ ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి ప్లస్ 0. నెక్స్ట్ బి ఏ బి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ప్లస్ 0 బిఏబిసి మైనస్ ఏబిసి 0 ఇంటూ 0. ఇక్కడ ఏంటంటే 0 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, అంటే 0 ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి. 0 ఇంటూ ఏబి 0 సిబి స్క్వేర్ మైనస్ సిబి స్క్వేర్. నెక్స్ట్ 0 ఇంటూ ఏసి 0 సి ఇంటూ సి స్క్వేర్ బి మైనస్ సి స్క్వేర్ బి. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ సిఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి. నెక్స్ట్ సి మైనస్ బి ఏ మైనస్ బి ప్లస్ ఏబిసి సేమ్. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, ఏబిసి క్యాన్సిల్ అవుతుంది 0, ఇందులో సి స్క్వేర్ సిబి స్క్వేర్ సిబి స్క్వేర్ 0, ఇందులో సి స్క్వేర్ బి 0. నెక్స్ట్ సి ఇది 0 అవుతుంది, ఇది 0, నెక్స్ట్ ఇది 0, నెక్స్ట్ 0 0 0. మనకు కావాల్సిన మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతే అన్ని జీరోస్ అనేసి వచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.